హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. సో నోటిఫికేషన్ ద్వారా మీరైతే డైరెక్ట్గా నేను చేసిన వీడియో అయితే మీకైతే వస్తుంది. సో డైరెక్ట్గా అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్ ఓపెన్ చేసుకొని వీడియో అయితే చూసేయచ్చు అనమాట. సో అందుకని చెప్తున్నాను. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఓకేనా. వీడియో మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నచ్చితే. సో ఈరోజు చెప్పుకోబోతున్న వీడియో ఏంటంటే, ఇందులో టాపిక్ ఏంటంటే మనకి సో ప్రత్యేకంగా యూట్యూబ్కి సంబంధించింది అయితే నేను వీడియో చేస్తున్నాను అనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనకి యూట్యూబ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అంటే వీడియోస్ చేస్తాం కదా మనము డైలీ, వీడియో అప్లోడ్ చేస్తాం కదా యూట్యూబ్లో. సో మనకి మనం చేసిన వీడియోకి థంబ్నెయిల్ డిజైన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మన వీడియోస్కి క్రియేట్ చేసుకున్న థంబ్నెయిల్స్ అనేది ఎట్లా యాడ్ చేసుకోవాలి అనేది అయితే ఇందులో ఈరోజు చెప్పుకోబోతున్న టాపిక్ అన్నమాట. సో ఈరోజు అయితే వీడియోలో ఈ విషయం అయితే చెప్తాను ఫ్రెండ్స్. సో తెలియని వాళ్ళు ఉంటే మీరు అంటే నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. సో తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు, నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకేనా. తెలిసిన వాళ్ళు ఉంటే కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా తెలుసుకుంటారు ఎట్లా పెట్టుకోవాలని చెప్పేసి. కొంతమంది తెలియదు కదా, తెలిసిన వాళ్ళైతే అట్లా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా. తెలియని వాళ్ళకైతే అట్లా చెప్పండి. ఓకేనా. సో ఇప్పుడైతే ఈరోజైతే నేను థంబ్నెయిల్ ఎలా మన వీడియోస్కి ఎట్లా యాడ్ చేసుకోవాలనేది ఈరోజు చెప్పుకోబోతున్న వీడియో టాపిక్ అనమాట. సో మనమైతే ఎట్లా చేసుకోవాలనేది సపరేట్ వీడియో అయితే పెడతాను. ఇప్పుడైతే నేనైతే ఎట్లా యాడ్ చేసుకోవాలా వీడియోకి నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నా థంబ్నెయిల్ అనేది. సో డిజైన్ ఎట్లా చేసుకోవాలని దానిపైన కూడా ఒక వీడియో చేస్తాను. సో మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. సో థంబ్నెయిల్ డిజైన్ ఎట్లా చేసుకోవాలి, ఎట్లా ఏ యాప్ ఎట్లా ఎడిటింగ్ యాప్ ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది మీకైతే క్లియర్గా ఏమైతే టోటల్గా సో నేను ఏ విధంగా చేసుకుంటా అనేది సో ప్రతి ఒక్కటి కూడా వీడియోలో చూపిస్తాను. సో మీకు నచ్చితే ఆ విధంగా ట్రై చేయండి. సో మీరు సొంతంగా మీ క్రియేటివిటీ ఉంటే అట్లా కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సింది, ఇప్పుడు మనము థంబ్నెయిల్ ఇట్లా డిజైన్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. సో మనం డిజైన్ చేసిన థంబ్నెయిల్ అనేది ఇప్పుడు సెట్ చేయాలంటే తప్పకుండా మనకి కావాల్సింది వైటీ స్టూడియో యాప్ అనమాట. సో మనం వైటీ స్టూడియో యాప్లో ప్రతి ఒక్కటి మనం చేసిన వీడియోలు కానీ, షార్ట్స్ కానీ, లైవ్ కానీ, సో ప్రతిదీ అయితే మనకైతే అక్కడ లైక్స్ కానీ కామెంట్స్ కానీ క్లియర్గా మనకైతే అక్కడ యాప్లో చూపిస్తుంది. సో మీరు అక్కడ డైరెక్ట్గా అక్కడ మొత్తం క్లియర్గా సేమ్ యాజ్ ఈజీగా ఉంటుంది అనమాట. మన యూట్యూబ్లో ఏం చేస్తాం అనేది అక్కడ మొత్తం క్లియర్గా అనిపిస్తుంది అనమాట. సో వీడియోలు అప్లోడ్ చేసుకోవచ్చు, కామెంట్స్ చూసుకోవచ్చు, లైక్స్ చూసుకోవచ్చు అనమాట వీడియోస్. సో డైరెక్ట్గా అక్కడ నుంచి కూడా మనం వీడియోస్ కూడా అప్లోడ్ చేయొచ్చు అనమాట. యూట్యూబ్లో కాకుండా మనం ఈ యాప్లో కూడా డైరెక్ట్గా మనం వీడియో అనేది అప్లోడ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకు కావాల్సింది వైటీ స్టూడియో యాప్ అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నా వైటీ స్టూడియో యాప్ అనేది నేనైతే ఇందులో సైన్ అప్ అయినా, ఆల్రెడీ లాగిన్ కూడా అయిపోయినా. సో మీకు మీరు ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, యూట్యూబ్లో వీడియో చేస్తున్న వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది ఫ్రెండ్స్. సో వైటీ స్టూడియో యాప్ అని ఉంటుంది, ప్లే స్టోర్కి వెళ్ళి సెర్చ్ చేయండి. వైటీ స్టూడియో యాప్ అని సెర్చ్ చేస్తే మనకి వైటీ స్టూడియో యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇన్స్టాల్ అయితే చేసుకొని ఓపెన్ అయితే చేసుకోండి. సో మీరు యూట్యూబ్ అంటే మీరు ఏ యూట్యూబ్ రన్ చేస్తున్నారో ఆ యూట్యూబ్ యొక్క ఈమెయిల్ కానీ మీరు ఇచ్చేస్తే డైరెక్ట్గా మనకైతే అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అన్నమాట వైటీ స్టూడియో. సో ఈ విధంగా వస్తుంది మనకి. సో నాది ఇప్పుడు వైటీ స్టూడియో యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంది. సో నేనైతే ఇప్పుడు మీకు థంబ్నెయిల్ ఎట్లా యాడ్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ పిక్ అనేది మనమైతే క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. థంబ్నెయిల్ డిజైన్స్ అవన్నీ ఫాంట్స్ కానీ మన వీడియోకి తగిన టాపిక్ నేర్చుకొని మనం చేస్తాం కదా, సో ఆ విధంగా ఉంటుంది అనమాట. సో మీకు నచ్చినట్టు మీరు డిజైన్ అయితే చేసుకోండి. సో నేనైతే ఇప్పుడైతే ఒక పిక్ అయితే పెడతాను. సో చూడండి, సో ఏ విధంగా సెట్ చేసుకోవాలని చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు కావాల్సింది ఇప్పుడు వీడియోస్ కంటెంట్ అయిన కింద ఉంది కదా ఫ్రెండ్స్, కంటెంట్ పైన క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ డాష్ బోర్డ్, కంటెంట్, అనలిటిక్స్, కమ్యూనిటీ, ఎర్న్. సో సెకండ్ ఆప్షన్ కంటెంట్ అనమాట. కంటెంట్ పైన క్లిక్ చేసుకోండి.
సో ఈ విధంగా అయితే ఉంటుంది మనకి. సో ఇక్కడ పైన టాపిక్ అనేది ఉంటుంది, మీకు చివరిలో చెప్తాను ఇదైతే. సో ఇప్పుడు నేను చేసిన వీడియోలో అయితే షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఇక్కడ డైరెక్ట్గా మనకైతే ఇక్కడ నాకైతే చూపిస్తుంది. సో మీరు చేస్తే మాత్రం మీకు ఆల్రెడీ చూపిస్తుంది. సో కొత్త వాళ్ళు అయితే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్. వీడియో అయితే అప్లోడ్ చేయండి చేసిన వాళ్ళు. సో నేను అయితే అప్లోడ్ చేసిన కాబట్టి సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వీడియోకి మనకి నేనైతే తమ్మునేల్ అయితే పెట్టలేదు ఫ్రెండ్స్. కింద చూసిరు కదా, కింద కొన్ని లాంగ్ వీడియోస్కి అయితే నేను ఆల్రెడీ పెట్టినా. సో మనకి ఇక్కడ కావాల్సింది నేను ఇప్పుడు దీనికి యాడ్ చేయలేదు ఫస్ట్ వీడియోకి. సో దానికి నేనైతే మరి ఇప్పుడు తమ్మునేల్ పెట్టాలి కాబట్టి సో నేనైతే ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్. సో తమ్మునేల్ డిజైన్ అనేది, సో పిక్ అనేది ఇక్కడ మీకైతే యాడ్ చేసి చూపిస్తా. సో వీడియో పైన క్లిక్ చేయండి. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది. నేనైతే తమ్మునేల్ డిజైన్ అయితే ఏం పెట్టలేదు. సో చాలా సింపుల్గా ఉంది. నేను తీసిన వీడియోలో ఒక క్లిప్ అనేది ఆ వీడియో పైన చూపిస్తుంది అన్నమాట. సో మనకి ఇంకా డిఫరెంట్ అంటే ఇంకా కొత్తగా కావాలి కాబట్టి సో బాగుండాలని చెప్పేసి నాకు అనిపించింది కాబట్టి నేనైతే నాకు నచ్చిన విధంగా అయితే క్రియేట్ చేసుకున్నా. సో చూపిస్తా డిజైన్. ఇప్పుడైతే పిక్ అయితే పెన్సిల్ అయిపోయినా, ఇప్పుడు పైన పెన్సిల్ ఐకాన్ ఉంది కదా ఫ్రెండ్స్. సో పైన పెన్సిల్ ఐకాన్ ఉంది, దానిపైన క్లిక్ చేసుకోండి. సో చూసారు కదా, ఇక్కడ మనకి పెన్సిల్ ఐకాన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ పెన్సిల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ చేయాల్సింది తమ్మునేల్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో చాలా సింపుల్, ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్. సో ఏం లేదు, చాలా చాలా సింపుల్, మీరు ఈజీగా చేసుకుంటారు. ఇది చెప్పడానికి పెద్ద అది అంత ఇబ్బంది ఏమి ఉండదు ఫ్రెండ్స్. మీరు కూడా తెలియని వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను తమ్మునేల్ డిజైన్ అనేది పెట్టి చూపిస్తా చూడండి. కస్టమ్ తమ్మునేల్ అని కింద ఉంది కదా ఫ్రెండ్స్, కస్టమ్ తమ్మునేల్, ఓకేనా, దానిపైన క్లిక్ చేసుకోండి. సో మనకి ఇక్కడ మనం గ్యాలరీలో ఉన్నటువంటి ఫొటోస్ అన్నీ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. డైరెక్ట్గా గ్యాలరీకి అయితే తీసుకెళ్తుంది మనకి. ఇప్పుడు మనం పెట్టాల్సిన తమ్మునేల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను పెట్టాల్సిన ఆ వీడియోకి సంబంధించి తమ్మునేల్ అనేది ఆల్రెడీ నేను చేసుకున్నా కాబట్టి నేను డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. సో ఇక్కడ పిక్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో చూడండి ఫ్రెండ్స్, సో మనకి ఈ విధంగా వస్తుంది. సో నేను దానికి తమ్మునేల్ అనేది ఏం పెట్టలేదు కాబట్టి ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంది కదా. సో ఆ విధంగా అయితే చేసుకోండి. సో ఇప్పుడు డన్ పైన క్లిక్ చేసుకుంటున్నాను నేను. సో ఓకే, ఇప్పుడైతే మనకైతే తమ్మునేల్ డిజైన్ అయితే ఆల్రెడీ సెట్ అయిపోయింది. సో పిక్ అయితే సో క్లియర్గా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు. సో చాలా సింపుల్గా ఉంది కదా. సో ఇంతకుముందు ఇప్పుడు ఎలా ఉందని కింద కామెంట్ చేయండి, బాగుంది కదా. సో నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు సేవ్ పైన క్లిక్ చేసుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా ఉందో, చాలా చాలా ఈజీగా ఉంది కదా. సో మీరు కూడా ఇలా తమ్మునేల్ డిజైన్స్ వేసుకోండి. సో యూట్యూబ్కి సంబంధించినవి షార్ట్స్ కానీ ఉంటాయి. సో దానిపైన కూడా వీడియో చేయమంటే కూడా చేస్తాను. సో తెలియని వాళ్ళు ఇట్లా ఎడిటింగ్ యాప్ ఎట్లా ఉంటుంది, మన తమ్మునేల్ డిజైన్ ఎట్లా చేసుకోవాలి, ఏ యాప్ కావాలనేది మీకైతే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తెలియని వాళ్ళు కూడా ఉంటే కామెంట్ చేయండి, చేస్తాను దానిపైన కూడా. సో నా వీడియో నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.